సిఎస్బిఐఎస్ అకాడమీలో ఐఏఎస్ ఐపీఎస్ కోచింగ్ అనేది ఈ జూన్ నుంచి మొదలవుతోంది. ఎవరైనా సరే అడ్మిషన్ కోసం ఈ ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. 2 రోజుల క్రితం వెనుజులా దేశంలో వెంటనే 2 భూకంపాలు సంభవించిన విషయం మనందరికి తెలిసిందే. వెనుజులా దేశంలో ఇంత పెద్ద విపత్తు ఈ మధ్య కాలంలో, అంటే ఇంత పెద్ద భూకంపం గత 100 సంవత్సరాల్లో కూడా రాలేదంట. మనం చూస్తే గనక దీనివల్ల ప్రత్యక్షంగా $6.7 బిలియన్, అంటే దాదాపు 63,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని చెప్పి ఐక్యరాజ్య సమితి అంచనాలు చెప్తున్నాయి. ఇండైరెక్ట్ గా, అంటే పరోక్ష ప్రభావం మనం చూస్తే కనుక ఇంకా భారీగా నష్టం జరిగిందని కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పటికే వెనిజులాలో పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు, ఎకనామిక్ క్రైసిస్ కావచ్చు, వీటితో వెనిజులా ఆల్మోస్ట్ వెనుకపోతుంది అనమాట. మనం చూస్తే కనుక ఈ సంవత్సరం మొదట్లో వెనిజులా అధ్యక్షుని కూడా అమెరికా పట్టుకుని తీసుకెళ్లిపోయింది. ఆ తర్వాత నుంచి, అంతకు ముందు నుంచి కూడా వెనిజులాలో చాలా సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఈ భూకంపం కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారంట. వారికి ఆశ్రయం కల్పించలేని పరిస్థితి వెనిజులాలో నెలకొంది. ఆల్రెడీ వెనిజులా దేశం ఆర్థిక పరంగా కష్టాల్లో ఉంది. భూకంపం తీవ్రత వల్ల భయంతోనూ ప్రజలు చాలా మంది ఇళ్లలోకి వెళ్లకుండా కార్లలోనే నిద్రపోతున్నారంట. అక్కడ పార్కుల్లో జనం బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నారంట. దాదాపు 3 కోట్ల జనాభా గల వెనిజులాలో సగం మంది పేదరికంలోనే మొగ్గుతున్నారు. వెనిజులాలో ఎప్పటి నుంచో ఆర్థిక కష్టాలు కూడా ఉన్నాయన్నమాట. అసలు మనం వెనిజులాలో ఆ కష్టాల కారణం ఏంటో ఒకసారి చూద్దాం. సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో ఆయిల్ రిచ్ కంట్రీ, అంటే చాలా తక్కువగా అక్కడ ఆయిల్ లభ్యమవుతుంది. అలాంటి సౌత్ అమెరికన్ కాంటినెంట్ లో ఒక ఆయిల్ రిచ్ కంట్రీ వెనిజులా అన్నమాట. అయితే ఇంతకుముందు పాత రోజుల్లో వెనిజులా ఆయిల్ ని అమెరికన్ కంపెనీస్ ఎక్స్ప్లోర్ చేసి అమెరికన్ కంపెనీస్ వాడుకునేవి. హ్యూగో చావెజ్ 2000 సంవత్సరం నుంచి 2013 వరకు కూడా వెనిజులాలో ప్రెసిడెంట్ గా ఉన్నారు. అంటే ఆ 13 ఏళ్లలో చాలా కీలక మార్పులు తీసుకొచ్చారు. ముఖ్యంగా అక్కడ నేషనలైజేషన్, చాలా ఆయిల్ రిసోర్సెస్ ని నేషనలైజ్ చేశారు. అమెరికన్ కంపెనీస్ ని బయటికి పంపించాడు. దాంతో అమెరికా కోపం వచ్చింది. వెనిజులా ఆయిల్ మీద పూర్తిగా కన్నేసిన అమెరికా వెనిజులా ఆయిల్ దొరకపోయేసరికి వెనిజులా పైన పగ పెట్టుకుని పంతం సాధించింది. వెనిజులా పైన అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు వేసింది అనమాట. అదే టైంలో 2014-15 టైంలో ఒక్కసారి ఆయిల్ ప్రైజెస్ పడిపోవడంతో వెనిజులా ఎకానమీ కూడా దెబ్బతింది. వెనిజులాలో విపరీతమైన ఇన్ఫ్లేషన్ వచ్చింది. అప్పట్లో ఆయిల్ ఎక్స్పోర్ట్స్ నుంచి వచ్చే అన్ని లాభాలు వెనిజులా ప్రభుత్వం ప్రజలకు పంచిపెట్టేదన్నమాట, వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ద్వారా. అయితే సడన్ గా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్ ధరలు పడిపోవటం, దాంతోపాటు వెనిజులా పైన చాలా దేశాలు ఆంక్షలు విధించడం, అమెరికా పంతం పట్టడం, దీని తర్వాత వెనిజులాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇన్ఫ్లేషన్ పెరిగిపోయింది. ప్రజలు తినడానికి తినలేదు. అటువంటి పరిస్థితి అనమాట. వెనిజులాన్ ఎకానమీ దాదాపు ఈ ఆయిల్ పైన డిపెండ్ అవుతుంది అనమాట. వెనిజులాన్ జీడిపిలో ఆయిల్ రెవెన్యూయే 25% అనమాట. అండ్ వెనిజులాన్ ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ లో, అంటే వాళ్ళ యొక్క ఎగుమతులు ఎక్స్పోర్ట్ ఎర్నింగ్స్ లో 95% ఆయిల్ నుంచి వస్తాయి. సో వెనిజులా అనేది అంత ఆయిల్ రిచ్ కంట్రీ, కానీ వెల్ఫేరిస్టిక్ మెజర్స్ కావచ్చు, శాంక్షన్స్ కావచ్చు, వీటన్నిటి వల్ల వెనిజులా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది.